హలో అండి, ఈరోజు అయితే మనం సింపుల్గా చేసుకునే చికెన్ ఫ్రై అయితే చూద్దామండి. చేసుకునే దానికి సింపుల్గా ఉంటుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, నేను 3/4 కేజీ చికెన్ తీసుకున్నానండి. 2 టమాటాలు, 2 ఎర్రగడ్డలు, కొంచెం కరివేపాకు, సరిపడినంత ఆయిల్ తీసుకున్నానండి. పసుపు పొడి, ఉప్పు తీసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్టు 3 స్పూన్లు తీసుకున్నాను. చూడండి, ధనియాల పొడి, కారపొడి, గరం మసాలా అండి. ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాం ఎలా చేయాలో. చూడండి, ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలండి. ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం తీసుకున్న ఎర్రగడ్డలు ఏమున్నాయో అవి అయితే వేసేసుకుందామండి. చూడండి, ఎర్రగడ్డలు అయితే వేసేసానండి. ఇవంతా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఎర్రగడ్డలు అయితే కొంచెం మెత్తగా రావాలంటేను, ఎర్రగా రానవసరం లేదు. ఇది ఫ్రై. చూడండి, ఎర్రగడ్డలు అయితే కొంచెం మెత్తపడ్డాయండి. ఇప్పుడు మనం డైరెక్ట్గా చికెన్ వేసేసుకుందాం. దీంట్లో చికెన్ ఏం బాయిల్ చేయని అవసరం లేదండి. ఈ నూనెలోనే బాగా బాయిల్ అయిపోద్ది చికెను. ఇప్పుడు చికెన్ మొత్తం వేసేసుకుందాం. చూడండి, ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకుందామండి. చికెన్ అయితే మొత్తం ఆయిల్లోనే బాగా కుక్ అయిపోతుంది. ఈ ఎర్రగడ్డలు కూడా చికెన్ ఉడికే లోపల ఎర్రగడ్డలు కూడా రెడీ వచ్చేస్తాయండి. చూడండి, ఈ విధంగా అయితే మొత్తం కలుపుకోవాలండి. ఉప్పు దీన్ని వేసేసుకున్నాము. ఒకసారి కలిపెట్టుకున్నామండి. ఇది కూడా ఇప్పుడు దీని మీద మనం లిడ్ పెట్టేద్దామండి. చూడండి, ఈ విధంగా లిడ్ పెట్టేసి 10 మినిట్స్ దీన్ని వదిలేయండి. 5 మినిట్స్ అయితే చూడండి, ఈ 2 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడైతే మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి, ఇది వేసేసుకున్నాం. ఇదైతే నేను 3 స్పూన్లు తీసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదైతే సరిపోద్ది. సో బాగా కలిపేద్దాం. ఇప్పుడు చూడండి, మనం మసాలా వేసుకున్నాక బాగా ఒకసారి మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడైతే మనం లిడ్ పెట్టేద్దాం. లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే దాన్ని కలబెట్టకూడదండి. 5 మినిట్స్ అయితే ఖచ్చితంగా కలబెట్టాలి, ఎందుకంటే కింద అంటుకుపోద్ది మసాలా వేసింది కాబట్టి. 5 మినిట్స్ అలాగే వదిలేద్దాం. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. చూడండి, 5 మినిట్స్ అయిపోయిందండి మసాలా వేసి. చూడండి, మనం ఓపెన్ చేసి చూసుకుందాం. చూడండి, ఎంత బాగా కుక్ అయిపోయిందో. ఇప్పుడు ఒకసారి చూడండి, మసాలా అంతా తిక్కుగా వచ్చేసింది కదా, పేస్ట్ లాగా. సో ఇప్పుడు మనం తీసుకున్న టమాటాలు అయితే యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు ఒకసారి బాగా కలబెట్టాలి. టమాటాలు లాస్ట్ వేయాలండి, ఎందుకంటే ఈ టమాటాలు కొంచెం మెత్తగా అయిపోతే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా వేసేసి టమాటాలు వేసేసిన తర్వాత బాగా ఒకసారి మళ్ళీ కలిపెట్టేసి ఇప్పుడు ఒక 2 మినిట్స్ అయితే లిడ్ పెట్టేద్దామండి. చూడండి, నేనైతే ఇప్పుడు లిడ్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు 5 మినిట్స్. చూడండి, 5 మినిట్స్ అయితే లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి. చూడండి, మొత్తం టమాటా కూడా కొంచెం సాఫ్ట్ అయిపోయిందండి. ఒకసారి అయితే కలిపెట్టుకున్నాము. చూడండి, మొత్తం బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడైతే మనం కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా ఉంది కదండి, ఇవైతే దీంట్లో యాడ్ చేసుకున్నామండి. అంతా ఒకసారి మొత్తం కలిపెట్టేద్దాం. చూడండి, మనమైతే మొత్తం మిక్స్ చేస్తామండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఇట్లాగే ఉండిచ్చేసి లాస్ట్ కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకుందామండి. 2 మినిట్స్ ఇలా వెయిట్ చేద్దాం. చూడండి, 5 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. మనదైతే మొత్తం బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందామండి. చూడండి, చికెన్ అయితే బాగా రెడీ అయిపోయింది. ఎంత సాఫ్ట్గా ఉందంటే చాలా సాఫ్ట్గా ఉందండి. చూడండి, ఇప్పుడు మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి.